కర్రలు అన్ని చోట్ల పచ్చగా ఉండి ఇక్కడ మొత్తం రెడ్ కలర్ లో ఉన్నాయి. ఎండిన బీళ్లు ఇగుర్లు వేసాయి. రెడ్ కలర్ లో పరమడ దిక్కున వరద గూడు వేసాయి. పరమడ దిక్కున వరద గూడు అంటే సొమ్ము గుడిసి అంటారు. ఈ జనరేషన్ తెలిసింది అది. పరమడ దిక్కున వరద గూడు వేస్తే పాత బావులన్నీ నిండేయట. రెయిన్బో అని చెబుతున్నాడు. రెయిన్బో అంటే తెలుగులో చెప్పాలి. ఇంద్రధనస్సు అయిపోయింది. ఎన్ని రంగులు? 3 అంటే 5 చెప్తున్నాడు. 3 9 కదా? ఏమేంటి 3? ఎరుపు నలుపు తెలుపు అంతేనా? ఇంద్రధనుస్సు అంటే ఎరుపు నలుపు తెలుపు అంటాయా? అది ఇక్కడ వస్తుందా? అందుకే కదా ఇంద్రధనుస్సు అని చెప్పింది. పెట్టుకుని ఎక్కడికి బయలుదేరారు? సినిమా ఇప్పుడా? తీర్థయాత్ర కాదా? టైం ఎంత 12 సినిమా ఉండిద్దా ఇప్పుడు? మరి అది నవధాన్యాలు గంపకెత్తుకొని సినిమాకి వెళ్తారు. నవధాన్యాలను మూట కట్టుకొని సద్ది. అదొకటి. నవధాన్యాలు అంటే ఏదో ఎవరికైనా తెలుసా? గన్నేరు పప్పు లేదా? అది లేదంట. చెప్పు, నువ్వు అందరికి తెలియాలి కదా. మనకి కాదు. నవధాన్యాలంటే ఏంటి? సజ్జలు, జొన్నలు, మినుములు, కందులు, రాగులు, ఇలా 9 రకాలు ఉన్నాయి. అప్పుడు వడ్లు, అప్పట్లో వడ్లు, కందులు, రాగులు, మినుములు, యాంగిల్ ఉండాలి మీది. అలా 9 రకాలు. అందుకే నవ అన్నారు. నవ అంటే 9 రకాలు అని. సరే, గంపకెత్తుకో పాప ఎంతసేపు ఉంటారు కానీ మొదలు పెడదాం. సరే, Thank you.